రాముడు ప్రతిష్ఠించిన లింగము గనక దానికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. కనుక మహేశ్వరుడు, శివుడు, బ్రహ్మ, విష్ణు ఈ ముగ్గురు కూడా కలిగిన త్రిమూర్తులు కలిగిన ఏకైక క్షేత్రము ధర్మపురి. అందులో దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉంది. వాస్తు ప్రకారంగా ఈశాన్య భాగంలో శివాలయం ఉండడం చాలా శ్రేష్టం. సహస్ర దీపాలంకరణ ప్రతి కార్తీక మాసంలో కన్నుల విందుగా చాలా చాలా దానితో పాటు ఒక ఏడాది కాలంలో ఇక్కడ జరిగే వైభవంగా జరిగే పూజా విశేషాలు, ఉత్సవాలు. వైశాఖ మాసంలో నృసింహ జయంతి వస్తుంది. ఈ నృసింహ జయంతి ముందుగా స్వామివారికి నవరాత్రోత్సవాలు. ఒకరోజు సహస్ర కలశాభిషేకం అంటే 1000 చెంబులతో స్వామికి అభిషేకం. మరొక రోజు స్వామికి చందనోత్సవం. స్వామివారి ఉగ్రస్వరూపం కనుక చందనం స్వామివారికి అలంకారం చేస్తే చల్లగా ఉంటారు స్వామివారిని. మరొక రోజు స్వామివారికి 1,00,000 తులసి అర్చన. మరొక రోజు అన్నకూటోత్సవం అంటే దివ్యంగా రకరకాల నైవేద్యాలు స్వామికి సమర్పణ చేయడం అన్నకూటోత్సవం. ఇలా రోజొక్క కార్యక్రమం చేస్తూ ఒకరోజు వసంతోత్సవము ఇలా చేస్తూ చివరికి నృసింహ జయంతి అంటే స్వామివారు జన్మించినటువంటి యొక్క పుట్టినరోజు అనుకోండి, ఆ కార్యక్రమం కూడా వైశాఖ మాసంలో చేస్తుంటారు. తదుపరి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో ఉగ్ర నరసింహస్వామి వారికి విశేషమైన పూజలు, భాద్రపద మాసంలో ఒక రకమైన అర్చనలు, ఆశ్వయ మాసంలో నవరాత్రోత్సవాలు, ఇక కార్తీక మాసంలో కోనేట్లో పంచసహస్ర దీపాలంకరణ, కార్తీక మాసం చివరన మళ్ళీ గోదావరి ఒడ్డున కూడా ఇదే విధంగా పంచసహస్ర దీపాలంకరణ, మార్గశిర మాసంలో ధనుర్మాసం, విశేషించి ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఉత్సవం ధర్మపురిలో జరిగినంత వైభవంగా ఎక్కడ కూడా జరగదు.